లాంటి పేద ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి మాకు అల్లుడు కాబోతుండడం మా అదృష్టం. కాబట్టే నేను కూడా మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. సారీ నాన్న. నాకు నచ్చలేదు. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నేను అనాథనని నీకు తెలిసి నాకు పెద్ద కుటుంబం ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ అబద్ధాన్ని నిజమని నేను ఎలా నమ్మిస్తాననుకున్నావు? అసలు ఎందుకు చెప్పావు సౌమ్యం? నేను చెప్పినప్పుడు నీకెవరూ లేరని నాకు తెలియదు నాన్న. అప్పుడు ఇంకా మనం లవర్స్ కాలేదు, మన మనసులో మాట చెప్పుకోలేదు. నువ్వు అప్పుడు ఇండియా వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నీ చుట్టాలే అనుకున్నాను, నీ కుటుంబమే అనుకున్నాను. వాళ్ళంతా అనాథలని నాకు అప్పుడు తెలీదు. తెలియక నేను ఇష్టపడుతున్నానని నీకో పెద్ద కుటుంబం ఉందని అమ్మకి చెప్పాను. తర్వాత తెలిసినా చెప్పలేని పరిస్థితి. నీ భయం నాకు అర్థమవుతుంది సౌమ్యం. నేను అనాథనంటే ఒప్పుకోరని నువ్వు భయపడి చెప్పలేకపోయావని తెలుస్తోంది. కానీ నేను చెప్పకపోతే తప్పు అవుతుంది. మీ అమ్మగారి గుండెల్లో ఉన్న బాధ తెలిసి చెప్పకపోతే మోసం అవుతుంది. అన్నా, మీ అమ్మగారి ఆవేదనలో న్యాయం ఉంది సౌమ్యం. తను పడిన కష్టం తన బిడ్డ పడకూడదు అనుకోవటంలో అన్యాయం లేదు. నాకు ఒక మంచి భార్య రావాలని నేను అనుకున్నప్పుడు తన కూతురికి తను అనుకున్న విధంగా అల్లుడు రావాలనుకోవడంలో తప్పులేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే సౌమ్యం. ఈ అబద్ధాన్ని ఇలానే కంటిన్యూ చేయకూడదు. వాళ్ళని నేను మోసం చేయకూడదు సౌమ్యం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను నాటకాలు ఆడలేను. నాకు చేత కాదు సౌమ్యం. చెప్పేస్తాను, ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను. ఇప్పుడు వద్దు. రేపు ఎంగేజ్మెంట్ అంటున్నారు సౌమ్యం. ఇప్పుడు చెప్పకపోతే ఎలా? ఇక్కడ వద్దు నాన్న. లంచ్కి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడే చెప్పు ప్లీజ్. కన్విన్స్ అయ్యేలా మాట్లాడు. మొహం మార్చు నాన్న, నవ్వు నాన్న. ఈ సిచ్యువేషన్లో ప్లీజ్ నాన్న, ప్లీజ్. అమ్మయ్య, నార్మల్ అయిపోయావు. ఏ సిచ్యువేషన్ అయినా నీ సిచ్యువేషన్కి అనుగుణంగా మార్చేసుకుంటావు. మరి ఇంకేం చేయను? ఐ లవ్ యూ కదా. నువ్వు నాకే. శామ్, శామ్, ఏంటి శామ్ ఇది? ఎన్నిసార్లు పిలిచాను, పలకవేంటి? ఇప్పుడు పలికానుగా. పలికేవులే. నువ్వు కోరుకున్నదే జరుగుతుందిగా, ఇంకెందుకు ట్రాన్స్లోకి వెళ్ళిపోవటం? నువ్వు కోరుకుంది జరుగుతుందిగా. నువ్వు మాట మీద నిలబెడతావని తెలుసు, మరీ ఇంత ఖచ్చితంగా ఉంటావనుకోలేదు. దేని గురించి చెప్తున్నావు? ఎవరి గురించి ఎందుకు చెప్తాను? నీ గురించి. ఏదైనా అన్నావంటే వదలవు, చేసేస్తావు. మన గురించా? నీ గురించి. ఏంటి శామ్? నువ్వు గ్రేట్ బావా. చెప్పింది ఒక్క రోజైనా గడవక ముందే చేసేసావు. ఏంటది? నీకు తెలుసుగా. నీకు తెలిసిందేంటి? నీకు తెలియాల్సిన అవసరం ఏముందిలే, చెప్పిందేగా చేస్తున్నావు. శామ్, ఏం చెప్పాలనుకుంటున్నావో కన్ఫ్యూజన్ లేకుండా సూటిగా చెప్పు. నువ్వు సూటిగా చెప్పింది చేస్తున్నంత ఈజీగా నేను సూటిగా చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? చెప్పలేను. నిన్నొకప్పుడు ప్రేమించిన దాన్ని, ఆడపిల్లని, డైరెక్ట్గా చెప్పలేను. బాబోయ్, ఏంటే ఏమైపోయింది? ఎలా మాట్లాడుతున్నావు? సామాన్యమని మళ్ళీ కెలికిందా? తనే అన్యాయం అయిపోతుందేమోననే భయంగా ఉంది. వాట్? బావా, నువ్వు సామాన్యాన్ని పెళ్లి చేసుకుంటావని అమ్మమ్మ అమెరికాకి ప్రయాణం అవుతుంది. అది జరగకపోతే ప్రాబ్లం అయిపోతుంది. మా అమ్మమ్మ లైఫ్లో కలవరు. ఎందుకు కలవరు?
కలుపుతాను. సామాన్య నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, చేసుకోను. తెలుసు. మరి ఇంకే, నీ మనసును నువ్వు మార్చేసుకున్నావు అనమాట. మార్చుకుంది నేను కాదు బావా, నువ్వు అన్నది చేసావు. మళ్ళీ అర్థం కాకుండా మాట్లాడతావే. నీకు అర్థమయ్యే చేస్తున్నావుగా. అవును, అది మన మంచికే. అది నువ్వు అర్థం చేసుకో. అది మన మంచికి ఎలా అవుతుంది? నీ మంచికి అవుతుంది. అదెలా శామ్? నేను చేయబోయేది. బావా, ఐ నో ఎవ్రీథింగ్. నీ లైఫ్ నీది, నీ ఇష్టం నీది. కాదనను, చిరాకు పెట్టించను, లేదనను. బట్ బట్ ఇంకేం చెప్తాను? ఎంతైనా అవతల కూడా ఆడపిల్లే కదా. నువ్వింకా దాని గురించి ఆలోచించకు శామ్. అది ఆడపిల్ల కాదు, ఆడ రాక్షసి. దాన్ని వదిలించుకోవటం కరెక్టో? నన్ను కూడా వదులుకుంటేనే కరెక్ట్ అనుకున్నావుగా. ఏంటి? ఏం లేదు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. యువర్ టేస్ట్ ఇస్ గుడ్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదే. యు హ్యావ్ ఎ గుడ్ టేస్ట్ అంటున్నాను. ఏం గుడ్డో ఏంటో ఫుడ్ పెట్టారా? నేను రానని ఆల్రెడీ పద్మదిన చంద్ర వస్తే చెప్పాను కదా. వాళ్ళు చెప్తేనే నేను వచ్చాను. ఓ, వాళ్ళు చెప్తే గాని నీకు రావాలనిపించలేదా? అంతేలే. హలో, వాళ్ళు చెప్పింది నువ్వు భోజనానికి రానన్నావని, నన్ను వెళ్ళి తీసుకురమ్మని కాదు. ఓకే? ఓకే, మర్రా. నాకు ఆకలిగా లేదు. నాకు మాత్రం ఆకలిగా ఉండి తింటున్నానా? కొత్త కదా, అలాగే ఉంటుంది. ఏం కథ చెప్తున్నావు శామ్? నువ్వు నా నోటి నుంచి వినాలనుకున్నా నేను చెప్పలేను బావా. నేనేమీ అబ్జెక్షన్ పెట్టలేదు కదా. క్యారీ ఆన్. బాబోయ్ శామ్, ఎందుకే నన్ను తింటున్నావు? నీలో ఈ కొత్త యాంగిల్ ఏంటే? నువ్వెంత ట్రై చేసినా నేను చెప్పను బావా, చెప్పలేను. హ, ఎందుకంటే ఆడపిల్లను. అమ్మో, ఇంకా ఆపేవే. ఈ డ్రామాటిక్ యాక్షన్ నేను చూడలేకపోతున్నాను. అవును, చూడలేవు. నీకిప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు చేస్తుంది వీడియో తీసి చూపిస్తే నీకు అలానే ఉంటుంది. ఇంకేం మాట్లాడకు, పద భోజనం చేద్దాం. రానని చెప్తున్నానుగా. ఏ? ఆకలి లేదని చెప్పానుగా. ఏ? నువ్వెన్నిసార్లు ఏ ఏ అన్నా నేను రాను. ఏ ఏ ఏ? నాకు వంటలు నచ్చట్లేదు చాలా. ఈ ముక్క ముందు చెప్తే ఆ ఏర్పాట్లేదు నేను చేస్తానుగా. వాట్? క్వైట్ సార్, కొంచెం ఉండి వెళ్దాం. బాబోయ్, దేవుడా, నేను చూసింది కళ నిజమా? కళ కాదు, నిజమే. నిజమే, అది నిజమే. అయ్యో, నేను చేసిన తప్పు 6 అడుగుల రూపంలో కళ్ళ ముందు కనిపించింది. తల పగిలిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఏదైతే నా జీవితంలోకి రాకూడదని కోరుకున్నానో, ఏదైతే నా జీవితంలోంచి దూరం అవ్వాలని కోరుకున్నానో, అదే నా కళ్ళ ముందుకు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఈ ప్రపంచానికి నేను దాచిన రహస్యం బయటపడితే నేనేమైపోతాను? నేనుండగలనా? నా మనుగుడుంటుందా? నేను అసలు బ్రతకగలనా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుందని చెప్పడానికి సంకేతం? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? అమ్మగారు, జయంతి గారు, అమ్మగారు. శాంతమ్మా,
శాంతమ్మనే అమ్మా. గుర్తుపట్టారే? ఇంకేం మాట్లాడుకో. ఇంటికి రావద్దని నీకు అప్పుడే చెప్పాను కదా, ఎందుకొచ్చావు? డబ్బులు ఏమైనా అవసరం పడ్డాయా? ఆ డబ్బు అవసరం వల్లే మీరు చెప్పింది చేసినందుకు ఇప్పుడు నేను బాధపడుతున్నానమ్మా. ఆనాడు ఆ బిడ్డకు ద్రోహం చేసిన పాపం శాపమై నా కుటుంబాన్ని నాశనం చేసిందమ్మా. అష్ట కష్టాల పాలు చేసింది. ఆ పసిగుడ్డును దూరం చేయాలని మీకెందుకు అనిపించిందో తెలియదు గాని మీతో చేతులు కలిపినందుకు, తల్లి ప్రేమకు ఆ బిడ్డను దూరం చేసినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శాస్తి చేశాడమ్మా. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. అంటే ఇప్పుడేమంటావు? అందరికీ చెప్పేస్తానంటావా? ఆ భాగ్యాన్ని కూడా మీరు నాకు కల్పించలేదు కదమ్మా. ఎవరికీ చెప్పకూడదని మీరు మాట తీసుకున్నారు కదా. ఆ మాట కట్టుబడే ఉన్నావుగా. ఉన్నానమ్మా. కనీసం మీకైనా చెప్పుకునే బాధపడటానికి వచ్చాను. మీరైనా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండమ్మా. చెప్పడానికి ఏముంది? అది అంతే, అయిపోయింది. చూడు శాంతమ్మ, నీ కుటుంబంలో జరిగినవన్నీ దానివల్లే జరిగాయి అని అనుకోకు. అలా జరగాలని ఆ దేవుడు రాసిపెట్టాడు, జరిగింది అంతే. ఇక దీని గురించి ఆలోచించుకో, మర్చిపో. ఎలా అమ్మా మర్చిపోవడం? శాంతమ్మ, ఎవరైనా ఏదైనా కావాలని చేస్తారా ఏంటి? కొన్నాళ్ళ జరిగిపోతూ ఉంటాయి. నేను అంతే. నేనేమైనా కావాలని చేశాననుకుంటున్నావా? లేదు, ఎంతో బాధపడి చేశాను, ఎంతో ఆవేదన పడుతూ చేశాను. నా కాపురం కోసం చేశాను, మేము బాగుండడం కోసం చేశాను. అర్థం చేసుకో శాంతమ్మ. ఇదిగో, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. ఏవీ కాలేదు అన్నట్టే, నీకేవీ తెలీదు అన్నట్టే ఉండు. డబ్బులు కావాలా? చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తాను. వద్దమ్మా. సరే, నీ ఇష్టం. బిడ్డెక్కడున్నా క్షేమంగానే ఉంటాడని అనుకుంటున్నానమ్మా. ఉంటాడు శాంతమ్మ, ఎందుకుండడు? నీ నెంబర్ చెప్పు, నేనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. నువ్వు ఇక్కడికి వచ్చే అవకాశం రాకుండా ఉంటుంది. నాకే నంబరు లేదమ్మా. ఎవరమ్మా? నా కొడుకు శాంతమ్మ. చాలా బాగున్నాడమ్మా. నాకు తెలిసి ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అబ్బాయిలాగే ఉంటాడు కదమ్మా. ఎందుకుంటాడు? ఉండడు. అన్నీ తెలిసిన మీకు ఎందుకుంటాడో నేను చెప్పాలా అమ్మా? సర్లే శాంతమ్మ, నువ్విక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నువ్వు వెళ్ళిపో. అలాగే అమ్మా, వెళ్ళిపోతాను. ఆ భగవంతుడు తల్లిని బిడ్డని కలిపితే బావుంటుందని కోరుకుంటున్నాను. సరే, నువ్వు వెళ్ళు. ఎవరికి కనపడకుండా వెళ్ళు. అలాగేనమ్మా, వెళ్ళు. వెళ్ళిపోతాను. దేవుడా, శాంతమ్మ కోరుకున్నది జరగకూడదు. జరగనివ్వను, జరగనివ్వను. అమ్మా, అమ్మా, సూర్య, ఏంటన్నా? ఏమైందమ్మా అలా ఉన్నావు? అబే, ఏం కాలేదురా, ఏం కాలేదు. సరే, భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదురా, తినాలనిపించడం లేదు. నన్ను భోజనానికి పిలవకు, విసిగించుకు. వదిలేసే, నన్ను ఒంటరిగా వదిలే. ఏమైందమ్మా? కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నావు? ఏం అవ్వలేదురా, ఏం అవ్వలేదు. ఏమైనా అయినట్టు కనిపిస్తోందా? బే, నాకేం కాలేదు, ఎప్పట్లాగానే ఉన్నాను. మరి భోజనానికి ఎందుకు రానంటున్నావు? అది చెప్పాను కదా, ఆకలిగా లేదు. నీకెందుకు ఆకలేయడం లేదో నాకు తెలిసిపోయిందమ్మా. తెలిసిపోయిందా?
ఏంట్రా నువ్వనేది? ఎలా తెలిసింది? ఏం తెలిసింది? రోజు తిన్న వంటలే ఏం తింటామనేగా నువ్వు తినను అంటున్నావు. ఆహా, పోరు కొట్టేగా ఆకలిగా ఉన్న ఆకలి లేదని చెప్తున్నావు. అవునరా. నాకు తెలుసమ్మా, అందుకే ఈ పూట మనం రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి ప్లాన్ చేశాను. రెస్టారెంట్కా? పద అందరం వెళ్దాం. నేను రానురా. నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, ఇక్కడ తినం, పస్తుంటాం. అరే సూర్య, నాతో ఎందుకురా? చూడమ్మా, నువ్వు వస్తేనే వెళ్ళేది తినేది. అమ్మా వస్తున్నావా రావట్లేదా? సరే వస్తానురా. సరే రెడీ అయ్యరా. ఏమండి, చెప్పు శాంభవి. అమ్మాయి ఆదిత్య ఇంకా రాలేదనుకుంటా. కారు కూడా కనిపించడం లేదు. దారిలో బాబుకేదో పనుందని చెప్పాడు కదా, చూసుకుని వస్తారులే. పద లోపలికి వెళ్ళి కూర్చుందాం. వద్దు, ఇక్కడే ఉందాం. వచ్చాక అందరం కలిసి వెళ్దాం. సరే. ఆదిత్య ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు. ఏమై ఉంటుంది? ఏదో సర్ప్రైజ్ అయి ఉంటుంది. బాబుకి సర్ప్రైజ్లంటే ఇష్టం కదా. సర్ప్రైజ్ అంటే చెప్పకుండా చేస్తారు, చెప్పి చేస్తారా? కదా, కరెక్టే. మరి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అదిగో వచ్చేశారు. ఇదేనా సూర్య నువ్వు చెప్పిన రెస్టారెంట్? అవునాయనమ్మా. నాయనమ్మా, వంటలు బాగుంటాయా? బాగుంటాయమ్మా. బాబు అమ్మగారంట. అవునవును, మీ బావగారు ఒకసారి ఈ హోటల్కి తీసుకొచ్చారు తమ్ముడు, బాగుంటాయి. అక్క. అన్ని రెస్టారెంట్లు తిరిగాను గానీ ఈ రెస్టారెంట్కి ఎప్పుడు రాలేదన్నయ్య. తమ్ముడు తమ్ముడు. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరో అయి ఉంటారు, ఉమ్మడి కుటుంబం కదా. ఇంతకీ మనమ్మయ్యేది? మన కారు వేసుకుని వెనక్కి వస్తుందిలే. సామాన్య కూడా వస్తే బాగుండేది. తలనొప్పిగా ఉందని చెప్పింది, లేదంటే వచ్చేది పాపం. ఏరా, నువ్వు కూడా తల్లొప్పని చెప్పకపోయావా? తలనొప్పి లేదుగా. నువ్వు కూడా మీ అమ్మలా తయారేవేంటి? చూసావా శాంభవి, బాబు సగం ఫ్యామిలీ దించేశాడు. సరే వెళ్దాం పదండి. వద్దొద్దు. ఏ, ఫ్యామిలీని తీసుకొచ్చాడు కదా, వెళ్ళి పరిచయం చేసుకుందాం. శాంభవి, నీకు విషయం మళ్ళీ అర్థం కావట్లేదు. అల్లుడు ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పాడే గాని ఈ విషయం చెప్పలేదంటే మన ముందు వాళ్ళని సడన్ గా నిలబెట్టి సర్ప్రైజ్ ఇవ్వడానికే. ఇప్పుడు మనం వెళ్ళామంటే బాబు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. చల్ మోహన్ రంగా అంటూ చెప్పకుండా వెళ్ళిపోతాడు. అవసరమా? అనవసరంగా కిలుకోవటం ఎందుకు? మనం ఏమీ చూడనట్టు లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఎవర్రా వాళ్ళు? ఎవరినైనమ్మా? అదిగో వాళ్ళే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మన వైపే చూస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అవునా? నేను వెళ్ళి అడిగొస్తాను. ఆగాగు, ఈ మధ్య మన ఇంట్లో పరిస్థితి సవ్యంగా ఉండట్లేదు కదా. అడిగి బయట వాళ్ళతో కూడా అనిపించుకోవడం ఎందుకు? పదండి పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. రాసా? రానన్నా వినవు కదా, మాటలు పడించే వరకు వదలవు కదా. సారీ సార్, రా వెళ్దాం. నేనొచ్చే కన్నా నువ్వు మెచ్చే వాళ్ళు వస్తే నీకు ఆనందంగా ఉంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అర్థం కాకుండా మాట్లాడతావే. నీకు అర్థమైంది, నాకు కాలేదు అనుకుంటున్నావా? నీకు దండం తల్లి, రా వెళ్దాం. అందరూ వెళ్ళారు. వదలవు కదా, పదా.
మీరు చెప్పిన అడ్రస్ ఇది కాదేమో. ఆ సందులోకి వెళ్ళాలి సార్. కారు వెళ్ళదు, మేము నడుచుకుంటూ వెళ్తాం. అవునా, సరే దిగండి. అన్నయ్య, ఏంటమ్మా? ఇక్కడ మీరు ఎన్ని రోజులుంటారు? మీ అన్నయ్య గారికి వదినమ్మకి ఎంగేజ్మెంట్. ఆ ఫంక్షన్ అవగానే వెళ్ళిపోతారు. ఓ, మళ్ళీ రావా అన్నయ్య?